మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం కంటే బద్నామి శుమగే మం జీవ శరదాం శతం. ఆగండి ఆగండి, గిప్పుడే మంత్రాలు చదివే గీ పిల్ల మళ్ళా గిప్పటిదిప్పుడే ఆగండి ఆగండి అని అనవట్టే. మరి లేకపోతే ఏందుల్లా పెళ్లి నడిమిట్లా ఆపండి ఆపండి అని ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం. కానీ ఈ సినిమాలలోనే కాదు, నిజంగానే జరుగుతున్న పెళ్లిలా ఆగండి ఆగండి అని డైలాగులే కాదు, కొట్లాటలు కూడా కనబడుతున్నాయి. కావాలంటే చూడుర్రి. ఎన్నో సినిమాలలో చూసినట్టే కృష్ణా జిల్లా నాగవరప్పాడ అనే ఊళ్ళో కూడా ఆపండి ఆపండి అని మొత్తుకుంటా ఓ పెళ్లి నాపింది ఓ పిల్ల. ఆగో పెళ్లి పిల్లగాడు తుర్రుమనే వరకు ఎట్లా వేస్తున్నదో చూడురి. పందిట్ల బోళ్ళనంతా గట్లెత్తేస్తున్నది. ఒరక్క ఎవరైతే వాళ్ళ మీదకే మరల పడుతున్నది. అరే వచ్చిన వాళ్ళందరినీ గట్ల నూకేస్తున్నది. ఓ షో 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 ఆగబట్టుర్రే జర ఆగబట్టుర్రే అవ్వలు నీ అవ్వ కోపం పాడుగాను. అరే 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 లొల్లి వేసి చేసి చక్కెర వచ్చినట్టున్నది అక్కకు. అయ్యో కింద పడ్డది కదా, జర నీళ్ళన్న తాగిపోయినరే అవ్వలు. వచ్చో ఎంత గోసచ్చారా రాములా. ఈ బుజ్జి పేరు లిల్లీ పుష్పం. సుదర్శన్ అనే పిల్లగాన్ని 4 ఏళ్ల కా నుంచి లవ్ చేస్తున్నది. ముద్దు ముచ్చట్లు సినిమాలు శిఖర్లు తిరుగుడు బగ్గనే నడిచినాయట. మరి కట్నం ఆశకో పేరు పెద్దరికానికో తెలియదు కానీ లిల్లీ పుష్పం మీద సుదర్శన్ ప్రేమ వాడిపోయింది. అగో అందుకే ఇంకో మల్లె పుష్ప పసంటి పిల్లని చూసి లగ్గం చేసుకొని తయారైండు. 2013లో అబార్షన్ దించాడు, పెళ్లి చేసుకుంటారని చెప్పి. సడన్ గా ఏం చేశాడంటే పెళ్లి కుదిరిచ్చేసుకున్నారు. ఏంటి ఇలా పెళ్లి అంటే అసలు లిల్లీ ఎవరో నాకు తెలియదు అది ఇది అంటున్నాడు. కేసు పెడితే ఇదంటి నీకు 50,000 ఇస్తాను, 1,00,000 ఇస్తాను, కేసు వెనక్కి తీసుకో, ఇదంటి పెళ్ళి నేను చూసుకుంటా, మా అమ్మ నాన్న కోసం పెళ్లి చేసుకుంటున్నాను అనేసి అంటున్నారండి. కడుపులున్న ప్రేమ దేవుకు వస్తుంటూ ఊకుంటదా లిల్లీ పుష్పమక్క? ఊరికొచ్చి తాళి కట్టేయాలక అడ్డం తిరిగింది. ఏ మా పోరని పెళ్లి ఆపుతావా అని పిలగానోళ్ళు ఈ లొల్లి మీదికి లొల్లికి దిగిండ్రు. అసలుకే నిండా ప్రేమ ఊనుకొని ఉండే లిల్లీ పుష్పమక్క ఈ ఊకుంటదా? పెళ్లి పందిరిని పొల్లు పొల్లు వేసింది. ఇంట్లో గుట్టుగా కావలసిన లగ్గం బజార్న పడే వరకు ఇప్పటికైతే అయింది పెళ్లి. గంత శాతకానోడు లవ్ అని ఎందుకు ఎంబడి తిరగాలే? ఇయ్యాల రేపు పిల్లగాళ్ళందరూ ఒక్క తీరే ఉన్నారా? నీ అవ్వ ఇదే వాళ్ళ గనక పిల్లగాడిగిన దొరికితేనా బట్టలు ఉతికినట్టు పొట్టు పొట్టు ఉతుకు కావచ్చు. మరి ఆ పోలీసు వాళ్ళు నా పెద్ద మనుషులు ఈ పంచాయతీని ఎట్లా తెంపుతారో గాని చూస్తున్నారు కదా లవ్ చేసుకునేటోళ్ళు. పొడుగెల్లా సంసారం చేసేటట్టు ఉంటేనే చేయి పట్టుకోండి, లేకపోతే చూస్తున్నారు కదా.